The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఇటీవల రిలీజ్ అయినటువంటి ఒక సినిమా డైరెక్టర్ థియేటర్లో తన సినిమా చూడడానికి 10 మంది కూడా రాలేదంటూ బోరున ఏడుస్తూ తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు. యాక్చువల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు సంబంధించి ఎందుకని జరుగుతున్నాయి? ప్రమోషన్స్లో ఫెయిల్ అవుతున్నారా? రివ్యూస్ బాగా రావట్లేదా? లేకపోతే థియేటర్స్కి ప్రేక్షకులు వెళ్ళలేకపోతున్నారా? మనం ఒకవైపు పాన్ ఇండియా మూవీస్ అనుకుంటున్నాము, లేకుంటే రికార్డ్ కలెక్షన్స్ అనుకుంటున్నాము, అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసింది అనేటువంటి వార్తలు చూస్తూ చిన్న సినిమాల గురించి ఇలాంటి ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ అనేది ఎందుకు కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. సార్ నమస్తే. సార్, మన గతంలో ప్రతిసారి పెద్ద సినిమా చిన్న సినిమా అనుకున్నప్పుడు చిన్న సినిమాకి ప్రేక్షకులు రావట్లేదు, థియేటర్ల దాకా రావట్లేదు, బోల్డంతా ఖర్చు పెడుతున్నారు, అక్కడ కష్ట నష్టాలు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. బట్ ఒక డైరెక్టర్ తన సినిమాకి ఎవరు రాలేదు, రివ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి, బట్ ప్రేక్షకులు రావట్లేదు, ఎందుకని తనని తను అంత హింసించుకొని బాధపడ్డాడు? 50 ఏళ్ళ నుంచి చూస్తున్నామమ్మా. చాలామంది నా సినిమాలకు కూడా, అంటే మేము కొత్తగా వచ్చినప్పుడు సినిమా తీసే ప్రతి డైరెక్టరు ప్రాణం పెట్టే తీస్తాడు. అంటే ఆ సినిమా బాగుండొచ్చు, బాగోపోవచ్చు. ఆ సినిమా నేను చూడలేదు, నాకు తెలియదు. ఆ సినిమా కాదు, ఏ సినిమా అయినా తీసిన సినిమా మీకు నచ్చకపోవచ్చు, నాకు మాత్రం నేను ప్రాణం పెట్టి తీసినట్టే ఉంటుంది. నేను ఇది అంటే అందులో చిన్న సినిమాలు పర్టికులర్గా ఏమవుతుందంటే మొత్తం పెళ్ళం పుస్తితో సహా ఇంట్లో ఉన్న ఆస్తి అంతా పెట్టి సినిమా తీస్తారు. ప్లస్ టైం కూడా అట్లాగే వేరే ఉండదు కాబట్టి ఫినాన్షియల్, ఇప్పుడు పెద్ద డైరెక్టర్లు ప్రాణం పెట్టే తీస్తారు, బట్ వాళ్ళకి ఫినాన్షియల్గా బాగుంటారు కాబట్టి సండేలు హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి అది ఉండదు. ఈవినింగ్ లైఫ్లో ఎటువంటి ఇంకొనడానికి ఛాన్స్ లేదు. ఈ జీవితం అంతా సినిమా రిలీజ్ అయ్యి ఆడితే బాగుండు అనేది లైఫ్ వస్తుందని ఆశతో ఉంటారు. ఇప్పుడు ఈయన 10 మంది వచ్చారు, ఈయన చాలా అదృష్టవంతుడు. చాలామంది నోషోలు పడుతున్నాయి. ఈవెన్ పెద్ద సినిమాలు మీరు చెప్పే రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు చేస్తున్న సినిమాలు కూడా నోషోలు పడుతున్నాయి ఇప్పుడు. మరి వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు అంత పెద్ద పెద్ద స్టార్స్ కదా, వాళ్ళు ఎవరితో ఏం చెప్తూ కొట్టుకుంటారు వాళ్ళు. సో ఇవన్నీ కాదు, మనం తీయటం వరకే మన బాధ్యత. తీసిన తర్వాత వాళ్ళు చూస్తారా చూడరా అంటే, మనం తీసిన కంటెంటు, మన కంటెంటు ఇంకోళ్ళ కంటెంటు దగ్గర దగ్గర ఒకే రకంగా ఉన్నా మనం ప్రజెంట్ చేసిన విధానం, అవతల వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానాలు తేడా ఉంటాయి. అవతల వాళ్ళు చేసింది నచ్చి ఉండొచ్చు, మనం చేసింది నచ్చి ఉండకపోవచ్చు. లేదంటే అవతలది ఏదో దాంట్లో ఏదో గ్లామర్ ఉండి ఉండొచ్చు, మనలో ఉండి ఉండకపోవచ్చు. సో అట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. అందుకని డిసార్టన్ అయిపోయి ఉండక్కర్లేదు. మళ్ళీ ఇప్పుడు ఏదైనా మలయాళానికి వెళ్తాం, మలయాళంలో ఏమైనా చూస్తారు, మలయాళంలో పోయేవాళ్ళు అక్కడ పరిస్థితి అక్కడ ఎట్లాగే ఉంది. అక్కడ మనం చూసే సినిమాలు, అలాగే 100 సినిమాలు రిలీజ్ అయితే మనం 20 సినిమాలు చూస్తున్నాం ఓటీటీల్లో కానీ రిలీజుల్లో కానీ. మిగిలిన 80 సినిమాల సంగతి మనకు తెలియదు కదా. సో వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఏం చెప్పుకుంటారు? మొన్న ఏదో ఓటీటీలో మలయాళం సినిమా చూసాం, చాలా బాగుంది అనిపించింది. చెక్ చేస్తే 14 లక్షలు వచ్చింది. వాళ్ళు 6 కోట్లు పెట్టి తీశారంట. మరి ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏమైపోయి ఉండాలి? సో అదేం కాదు, డిసార్టన్ అవ్వకూడదు. ఫెయిల్యూర్స్ వస్తే సక్సెస్ వస్తుంది. ఎప్పుడు ఫెయిల్యూర్ లీడ్స్ టు సక్సెస్ అని చెప్తారు కాబట్టి అతను అనవసరంగా అంత కంగారు పడక్కర్లేదు. ధైర్యంగా మళ్ళీ మంచి సినిమా తీసుకోవచ్చు. అయితే వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ కింద తీసిన వాళ్ళు కొన్ని ఏళ్ల పాటు దాని మీద కృషి చేసి 2 ఏళ్ల పాటు సినిమా తీసిన తర్వాత, అందులో కూడా ఏదో చిన్న చితక ఆర్టిస్టులు కూడా కాదు, మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న ఆర్టిస్టులు, కావలసినటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఉన్న సినిమా రావట్లేదు, చూడట్లేదు అనేది రివ్యూస్ కూడా బాగున్నాయి అనుకున్న తర్వాత, అంటే ఇక్కడ ప్రాబ్లం మీరు ఏంటంటే తెలిసిన ఆర్టిస్టులు అనుకునేది పెద్ద భ్రమ. ప్యాడింగ్ పెట్టాను అనేది అంతకంటే పెద్ద భ్రమ. ఇప్పుడు ఒక్క హీరోలకు ఒక్కళ్ళకి ఫాలో అయిపోయింది. ఒక 2-3 సాయి పల్లవి లాంటి 1-2 హీరోయిన్లకి తప్ప హీరోయిన్లకి ఫాలోయింగ్ లేదు. టికెట్ దిగదు, ఒక టికెట్ కూడా ఎక్స్ట్రా దిగదు. హీరోలకి ఆ టాప్ 30 మంది ఉన్నారు హీరోలు, మొదట 3-4కి 50%, 60% టికెట్లు దిగుతాయి, కానీ మిగతా వాళ్ళకి 10 to 20% దిగుతాయి. వీళ్ళంతా పెద్ద హీరోలే. మిగిలిన హీరోలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్ కానీ మీ ఛానల్ కానీ మీకు ఫాలో అప్ ఉంది, నాకు ఫాలోయింగ్ ఉంది. మన ఇద్దరం సినిమా తీద్దాం, నొత్తరం చూద్దాం. మన అట్లీస్ట్ మన సబ్స్క్రైబర్స్ అన్న రావాలిగా.
రారు. సో అది వేరు ఇది వేరు. ఆ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో చూసేస్తారు అనుకుంటే ఇవాళ టాప్స్ హీరోస్ సినిమాలు ఈ సంవత్సరం అన్నీ ఫ్లాప్ అయినాయిగా. మరి అదేంటి? మళ్ళీ వాళ్ళు వెళ్తే జనం తండోపతండాలు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు, రక్తం కోసుకునే చేతులు కోసుకునే వాళ్ళు, మెడకాయ కోసుకునే వాళ్ళు ఉన్నారు. ఉన్న సినిమాలు ఆడతలేదు కదా, ఓపెనింగ్లు కూడా రావట్లేదు కదా. మరి వాళ్ళు ఏమైపోవాలి? అందుకని ఇట్లా అయ్యని కాదు. చిన్న సినిమా బతకాలి అనేది ఉంటుంది. ఆ తర్వాత మిగతా భాషల్లో చేసినట్టుగా ప్రయోగాలు కావచ్చు, ఒక కమర్షియల్ కాకుండా ఆర్ట్ ఫిల్మ్స్ అనేవి రావాలి, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ అది ప్రాక్టికల్గా మాత్రం వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వట్లేదు. మీకు వచ్చింది మొన్న 35 వచ్చింది, 23 వచ్చింది, కోర్టు వచ్చింది, ఇవన్నీ ఆడినిగా సినిమాలు. మరి వాటికేంటి? దానికి సమాధానం లేదా? ఏదో కోర్టు అంటే నాని ఉన్నాడు, నాని ప్రొడ్యూసర్ అన్నారు. మరి నాని గారు యాక్ట్ చేసిన సినిమాలు ఆడతలేదు కొన్ని. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి ఈ సంవత్సరం. అంతకుముందు లాస్ట్ బిఫోర్ ఇయర్ ఆయన చేసినవన్నీ పోయినాయి వరుసగా. దిల్ రాజు గారు పెద్ద ప్రొడ్యూసరు, మరి ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాయి కదా. సితార ఎంటర్టైన్మెంటు, విజయ్ దేవరకొండ చాలా పెద్ద హీరో, కింగ్డమ్ పోయింది, మరి వార్ ఎన్టీఆర్ పోయింది. అట్లా చెప్పుకుంటూ పోతే అదేది గేమ్ చేంజర్ రామ్ చరణ్ పోయింది. పోయినాయి కదా. మరి ఈయనకి ఎందుకు అంత బాధ? ఇప్పుడు మనం జనంతో పాటు పోతున్నాం, నీళ్లు పోతాంటే నీళ్లు కొట్టుకుపోతూ ఉంటారు అంతే. మరి నిలదొక్కుని వెనక్కి రావాలి. ఎదురు స్విమ్ చేసి వస్తున్నారు వాళ్ళంతా. అందుకే నిలబడి మళ్ళీ హీరోలు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ అదే క్రేజ్ తెచ్చుకుంటున్నారు, నిలబడుతున్నారు. అది చెయ్యాలి తప్ప నేను చెప్తూ చెప్పుకుంటాం అది కరెక్ట్ కాదు. సో ప్రమోషన్స్లో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి క్యాంపెయిన్లు కావచ్చు, ఇస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, అవి బూమరాంగ్ అవుతున్నాయి అనేటువంటి అనాలిసిస్లు కూడా వినిపిస్తున్నాయి. డెఫినెట్గా అంటే ఎప్పుడు మనం సినిమా తీస్తాం, మనం ప్రేక్షకుల ఆదరణ యాక్చువల్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దయచేసి మన సినిమా చూడాలి. వాళ్ళు డబ్బులు పెట్టి చూస్తారు. సో మన మీద ఎంతో కొంత జాలో, దయ, క్షమ ఇటువంటివి ఉండాలి. వాళ్ళని మనం ఛాలెంజ్ చేయటం, నేను చించేసా, పొడి చేసా, చూడు నువ్వు ఈ సినిమాతో అంత చేస్తాం ఇండస్ట్రీది, ఎవరు చూస్తారు? లేకపోతే నేను కష్టపడ్డాను, నువ్వు చూడండి, నువ్వు ఎవరు పడతావు? నీ కోసం పడుతున్నావు, నా కోసం పడతలేదు కదా. నేనెందుకు చూడాలి? నువ్వు కష్టపడితే నేను చూడాలని రూల్ ఎక్కడుంది? చూడలేదు అనే పదం వాడకూడదు. చూస్తారు, వాళ్ళు నచ్చితే చూస్తారు. మరి ఇప్పుడు నేను చెప్పిన సినిమాలను చూశారుగా, అట్లాగే చూస్తారు ఇవి కూడా. అంతేగాని ఊరికి మనం ఇంకోటి రకంగా మాట్లాడకూడదు. సక్సెస్ అంటే దానికి యాక్చువల్గా ఇచ్చే మీనింగ్ ఏంటి సార్? జనాలు ప్రేక్షకులు వచ్చి చూడడమా, లేకుంటే కమర్షియల్ హిట్ అవ్వడమా, రివ్యూస్ బాగుండడమా? రివ్యూస్ అనేది అసలు పట్టించుకోకూడదమ్మా. రివ్యూస్ని నమ్మకూడదు కూడా నా ఉద్దేశంలో. నేను ఎవరిని నమ్మొద్దు అంటాను. ఎందుకంటే రివ్యూ అనేది ఒక ఇండివిజువల్. ఇప్పుడు క్రిటికల్ రివ్యూస్ ఎక్కడ పెద్దగా లేవు. అది ఒక్కళ్ళిద్దరు తప్ప క్రిటికల్ రివ్యూ చేయరు. ఏదో దానికి వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం రాస్తారు తప్ప అది లేదు. బట్ జనం చూసిన సినిమాలే గొప్ప సినిమాల కింద లెక్క, కమర్షియల్గా వచ్చిన సినిమాలే. ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ మరి డబ్బులు బాగా వచ్చినాయి. బలగం దగ్గర నుంచి లెక్కేసుకుంటూ ఉంటాను. బలగం దగ్గరే కాదు, చాలా సినిమాలు ఉన్నాయి చెప్పుకుంటాం. పేర్లు గుర్తుండి సాగు కానీ జాతిరత్నాలు ఎవరున్నారు? ప్రొడ్యూసర్ అంటారు. మరి అదే ప్రొడ్యూసర్ వేరే సినిమాలు తీసినప్పుడు ఎన్ని ఫ్లాప్ అవ్వలేదు? సో ప్రొడ్యూసరు, హీరోను, డైరెక్టరు ఇవన్నీ బోగస్. ఆ సినిమాలో దమ్ము ఉంటే ఆడుతుంది, దమ్ము లేకపోతే. ఇప్పుడు మన నరసింహ ఉంది, మరి మహావతార్ నరసింహ మళ్ళీ ₹1,00,00,000 మొత్తం భారతదేశం అంతా కలిసి ₹1,00,00,000 తోపినైంది. ఆయన 300 కోట్లు చేసింది. ఇప్పుడు ఇంకా ఆడతాను, ఇంకా ఫుల్ పోతాను. మరి ఆయన 100 ముందు రోజు చూసి ఆయన ఆత్మహత్య చేసుకుంటా అన్నాడా? అనలేదు కదా. ఇప్పుడు యాక్చువల్గా సినిమా చూడ్డానికి మా థియేటర్కి రావాలి అంటే ఎందుకు వస్తారు, ఎందుకు చూడాలి సార్? యాక్చువల్గా ఏముంటే అట్రాక్ట్ చేస్తుంది అంటారు? ఏమీ లేదు. ఇప్పుడు మీరు తీసే కంటెంట్ నన్ను అట్రాక్ట్ చేయాలి, కామన్ ఆడియన్ని. సింపుల్ అమ్మ, ఒకటే. ఒక సినిమా మనం తీస్తున్నాం, ఇప్పుడు అందరం ప్రాణం పెట్టే తీస్తాం. ప్రాణం పెట్టే తీయటం వేరు, సినిమా చూడటం వేరు. సినిమా చూడటం మనం డబ్బులు ఖర్చు పెట్టి చూస్తాం. ఇక్కడ ఏంటంటే మనం ఏదో అనుకునేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు ఆడింది కాబట్టి నేను కోర్టు అతను ఆ నాని కంటే నేను పెద్ద డబ్బు ఉన్నవాడిని ప్రొడ్యూసర్గా,
నా డైరెక్టర్ వాళ్ళ డైరెక్టర్ కంటే గొప్ప డైరెక్టర్, నా ఆర్టిస్టులు అంతకంటే గొప్ప ఆర్టిస్టులు, నేను అంతకంటే బాగా తీస్తాను కోర్టు అని ఇంకో కోర్టు లాంటి సినిమా తీశాను. ఆల్రెడీ కోర్టు చూశారు, ఎందుకు చూస్తారు ఈ సినిమా? ఇప్పుడు ఆ సినిమా అయిపోయినా ఆయన కోర్టు లాగా తీశాను, నేను నాకంటే బాగా తీశాను, నన్ను చూడలేదు, ఎందుకు చూస్తారు? కోర్టు చూసాం ఆల్రెడీ, ఇంకా నీ కోర్టు చూడాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఇది జాలీ ఎల్ఎల్బి తీశాడు 1, సేమ్ థింగ్స్ జాలీ ఎల్ఎల్బి 2 కూడా తీశాడు వేరే హీరోని పెట్టుకుని. ఇప్పుడు హిట్ 1, హిట్ 2, హిట్ 3 చేశారు, 3 హీరోలను పెట్టి. సిమిలర్ కంటెంట్ అయినా ఒక కంటెంట్ దానికి ఒక సీక్వెల్లో ఏదో పెట్టుకుని ఏదో వేరు కథలు చెప్పుకుంటూ అలాంటి జోనర్లో కొంతమంది తీస్తున్నారు, అది వేరు. దానిలాగా చేయటం ఇంకోటి వేరు. అదేంటంటే ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టరు ఉండే దాని మీద ఆ కంటెంట్ అతను బాగా ప్రజెంట్ చేస్తాడు కాబట్టి మనం ఇంకోసారి వెళ్తాం. ఇప్పుడు నాలాంటి డైరెక్టరు అంతకుముందు సక్సెస్ ఫెయిల్యూర్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను సడన్గా వచ్చి కోర్టు చూసి, నేను చిన్న సినిమాలు తీశాను, కోర్టు చూసి లేకపోతే బలగం చూసి నేను బలగం లాంటిది తీశాను అంటే, నువ్వు బలగం చూసాం కదరా బాబు, నాకెందుకంటే కోర్టులాగా తీశాను ఎందుకు? ఆల్రెడీ నువ్వు ఫ్లాపులు తీసినావు, మళ్ళీ ఒక ఫ్లాప్ ఇస్తావు అంటారు అనుకుంటారు, రారు. వీటన్నిటికంటే నేను ఒక కొత్త కంటెంట్, ఫ్రెష్ కంటెంట్ తీసుకొస్తున్నాను, ఎవరూ చూడండి. అంటే అట్లీస్ట్ ఇప్పుడు మన జనరేషన్, ఇప్పుడు నేనంటే నా జనరేషన్, మీరైతే మీ జనరేషన్, ఆ పిల్లడైతే ఆ పిల్లడి జనరేషను, మా జనరేషన్లో చూడని సినిమా నేను కథ ఒకటి తీసుకొస్తున్నాను, కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాను. అది ప్రోమోను ఇంకోటి వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు చూస్తే అవ్వాలి. ఇప్పుడు అదే ఇందాక మొదలెట్టింది అక్కడెక్కడంటే, చూస్తానికి వెళ్ళినప్పుడు ఈ సినిమా చూస్తాను. ఇప్పుడు నేను అన్న మొత్తం ప్రాణం పెట్టి సినిమా తీస్తున్నా, నేను ప్రాణం పెట్టే సినిమా ఎవరో తీస్తే ప్రాణం పెట్టి నువ్వు చూస్తావా? నేను ప్రతిఘటనను ఒక సినిమా తీశాను, నేను ప్రాణం పెట్టే తీసా, మొత్తం ఆస్తులన్నీ పెట్టి తీసా, షో క్యాన్సిల్ అయింది, బాగా ఇదే డిసప్పాయింట్మెంట్ ఉండింది, బాగా తీసాం అనుకున్నాం, బట్ జనానికి నచ్చలా. మనం ప్రజెంట్ చేసిన విధానం తప్పు ఉండొచ్చు, ఏదో తప్పు ఉండొచ్చు, మన తప్పు ఉంది. ఆ తర్వాత చేయలే, 14 ఏళ్ళు 13 ఏళ్ళు అయిపోయింది. సో డిసార్డర్ అయి కూర్చుంటే ఏమొస్తుంది? ఏం రాదు. అయితే ఆ తీసేటప్పుడు మా అల్లుడు చెప్పాడు, ఎందుకు తీస్తున్నామా ఈ సినిమా అని అడిగాడు నన్ను. అయితే చూస్తారు, ఇది బ్రహ్మాండమైన కంటెంట్ అని నేను చెప్పాను. సో తీసినాక నా కష్టాలు నేను పడ్డాను, రిలీజ్ చేశాను, మొత్తం పోయింది, ఉన్నది ఉంచుకున్నది పోయింది అనుకోండి. ఆ తీసే రోజు మా అల్లుడు అడిగిన లెక్క ప్రకారం నేను ఆలోచించి, నేనైతే ఈ సినిమా చూస్తాను అని ఆలోచించి ఉంటే ఆ రోజు నాకు జ్ఞానోదయం అయ్యి ఉండేది. అది ఆలోచించాల. ఇప్పుడు అదే ప్రతిఘటన మీరు తీసి నేను థియేటర్ టికెట్ కొనుక్కొని వెళ్తానా? వెళ్ళేవాడిని కాదు డెఫినెట్గా. అదే కాస్టింగ్తో అంతకంటే మీరు ఇంకా బాగా తీసినా కూడా నేను వెళ్ళేవాడిని కాదు, అన్లెస్ మౌత్ స్ప్రెడ్, టాక్ స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది అప్పుడు. సో ఎక్కడంటే ఆ రోజు నేను ప్రొడ్యూసర్గా నా కంటెంట్ ముందు రిలీజ్ చేసేటప్పటికి ఆడియన్స్ థియేటర్కి రప్పించుకునే పరిస్థితి లేదు, అందుకే నో షోలు పడ్డాయి, మార్నింగ్ షో. సో అది లేకపోవటం వల్ల ఇబ్బంది పడతాం. ఆ సినిమాకి ఇప్పుడు మీరు చెప్పిన దీనికి రామోజీరావు గారి ప్రతిఘటన సెన్సేషనల్ హిట్ అది. సో మళ్ళీ ఒక ప్రతిఘటన తీస్తున్నామంటే అంతకంటే గొప్ప కంటెంట్ లాగానే కనపడి ఉండాలి, ఎవరికి కనపడలా. మనం వచ్చిన ప్రమోషన్ కానీ అది కానీ, పాపం చార్మి ప్రమోషన్ విపరీతంగా చేసిన అయినా కానీ వర్కౌట్ అవ్వాలి మనకి. ఇప్పుడు ఇతను తీశాడు బార్బరిక్కుడు, త్రిబాణధారి బార్బరిక్ ఏదో తీశాడు. సో అది ఆ పేరు అన్నా అట్రాక్ట్ చేయాలి జనాన్ని, లేదా అతను వచ్చిన ప్రోమోస్ అన్నా ఎక్స్పైర్ చేయాలి. అతను మనసు పెట్టి ప్రాణం పెట్టి ప్రమోషన్ చేశాడు అని అనుకుంటున్నాడు, అది రీచ్ అవ్వాలిగా ఆడియన్స్కి. ఇప్పుడు ఒక ఎక్స్ హీరో, నెంబర్ 1 హీరో చేశాడు, ఆయన ఏమీ చేయక్కర్లా, బొమ్మ కూడా రిలీజ్ చేయక్కర్లా, అతని కోసం అతని ఫ్యాన్స్ దాన్ని ప్రమోట్ చేసుకుంటుంటారు, లక్షల ఫ్యాన్స్ ఉంటారు. మనకి ఎవరు ఉండరు, మనకు 10 మంది కూడా ఉండరు మన నమ్మేవాళ్ళు. సో ఎవరు చెప్తారు ఎందుకు వైరల్ అవుతుంది మనది? ఇప్పుడు అతనిది ఏదో సాంగ్ వైరల్ అయింది అంటాడు, సాంగ్ వైరల్ అయింది, సాంగ్ బ్రహ్మాండంగా ఉంది, వైరల్ అయింది, కానీ ఇది ఎందుకు వైరల్ అవుతుంది? ఈ సినిమా ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సినిమా తీస్తే వాళ్ళు వస్తారా? గతంలో సాంగ్ నిది వైరల్ అయింది, ఈ సినిమాకి ఎందుకు రావాలి? నువ్వు అలాంటి సాంగ్ లవ్ స్టోరీ తీసుంటే ఏమో వచ్చేవారేమో, ఎందుకంటే నువ్వు దాంట్లో ప్రూవ్ చేసుకున్నావు, ఆ సాంగ్లో నువ్వు బ్రహ్మాండంగా తీయగలవు, మ్యూజికల్ సెన్స్ ఉంది,
ప్రజెంటేషన్ సెన్స్ ఉంది అని జనానికి తెలుసు. సో దాన్ని క్యాష్ చేసుకుని నువ్వు ఇంకో సినిమా అట్లాంటి లవ్ స్టోరీ లాంటిది ఏదైనా తీసుంటే ఏమో అదరగొట్టేసేదేమో, చించేసేదేమో, మనకు తెలియదు. అది వదిలిపెట్టి వేరే జోనర్లోకి వచ్చారు. వేరే జోనర్లోకి వచ్చేటప్పటికి ఆ జోనరు జనానికి ఎక్కే పరిస్థితి ఉందో లేదో ముందు అసలు రిలీజ్ అయింది చాలామందికి తెలియదు. మా పుట్టోళ్ళ ఊరికి సినిమాల గురించి మాట్లాడే వాళ్ళకన్నా తెలియాలి కదా, వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి ఉంది. టైట్ మొన్న పోస్టర్, అది కూడా ఇంగ్లీష్లో ఏదో పోస్టర్ ఉంది, బార్బర్ ఏదో, అది ఏదో ఉంది. మనకు సంబంధం లేని మ్యాటర్ అన్నట్టుగా వెళ్ళిపోయాం చూసుకుంటే పోస్టర్. మన సినిమా కాదులే అని ఒక ఫీల్. సో ఎప్పుడు ఆడియన్ని అట్రాక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ సినిమా కాదు, ఇది ఇతని సినిమాని కాదు, ఇతను పాపం అతను సిన్సియర్గా చేసాడు, అతని కష్టం అతనిది. కానీ ఎవరం చేసినా కూడా రోజు పోస్టర్లో 100 వారానికి 6-7 అంటిస్తారమ్మా. ఇప్పుడు 14 స్టూడియో రోడ్లో వెళ్తా అంటే కొత్త సినిమాలు 6-7 సినిమాలు అంటిస్తారు. ఒక్క పోస్టర్ అన్నీ కొత్తగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. కానీ ఏదైనా చూసి సినిమా చూడాలనిపించే పోస్టర్ ఉండాలిగా, టైటిల్ చూసి సినిమా చూడాలనిపించాలిగా, ఒక యూఎస్పీ అనేది ఉండాలిగా. అది లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సినిమా తీసే ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, యాక్టర్ కానీ ఈ సినిమా నేను టికెట్ పెట్టి చూడగలనా, వేరే వాళ్ళు చేస్తే చూస్తారు అనే ధైర్యం ఉంటే యాక్టర్ యాక్ట్ చేయాలి, డైరెక్టర్ డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి. అది చూసి ఈ కథ ఎవరు చూస్తారని నీకు అనుమానం వచ్చిందంటే అయిపోయింది, చచ్చిపోయింది, నీ చేతిలోనే ఫెయిల్యూర్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు హార్ట్ అండ్ సోల్ అనేది పెట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెడికేటెడ్గా ఒక సినిమా తీసిన తర్వాత తీసినటువంటి మొట్టమొదటి సినిమానే పోయింది అంటే సరే, రెండో సినిమా కోసం మళ్ళీ ఎంత కష్టపడి చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ సినిమా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అది హిట్ కాలేదు కదా, అది ఫ్లాప్ కదా. అవన్నీ ఉండవు అని అవసరం. అవన్నీ ఇప్పుడు హార్ట్ అండ్ సోల్ పెట్టకుండా ఎవరు సినిమా తీస్తారు అంటే కొంతమందికి నాలెడ్జ్ లేక ఏదో ఆవేశంతో తీసినా ప్రాణం పెట్టే తీస్తారు. నాకు తెలిసిన టెక్నాలజీ, ఇప్పుడు నీకు కొంత టెక్నాలజీ తెలుసు కాబట్టి నువ్వు హార్ట్ అండ్ సోల్ పెట్టావు. నాకు తెలిసిన టెక్నాలజీకి నేను హార్ట్ అండ్ సోల్ పెడతా. హార్ట్ అండ్ సోల్ డబ్బులు కూడా పెడతాం, మొత్తం పెట్టేస్తాం, పెట్టే తీస్తాం. తీస్తే మన వరకే, అది ఎదుటివాడికి సంబంధం లేదు కదా. ఇప్పుడు రాజమౌళి గారు లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇంకోళ్ళు పెద్ద ఈ డైరెక్టర్లు అతను బెంగళూరు అతను వీళ్ళు ఎవరైనా తీస్తే వాళ్ళకు వచ్చిన పాపులారిటీకి మనం బాగా ఒక బానిసత్వంలో పెరిగిన వాళ్ళం కదా. మనం హీరోలకి కాదు, బ్రిటిష్ సామ్రాజ్యం కానీ మొఘల్ సామ్రాజ్యం కానీ ఎవరో వాళ్ళ కింద బతికి మనం ఇంకా రాజులు కాలం నుంచి ఉండి అయ్యో పాపం వాళ్ళు కష్టపడ్డారండి, రాజుగారు రోడ్డు మీదకి వచ్చారండి, రాజుగారు వచ్చి కూర్చున్నారండి, మనతో భోంచేస్తున్నారండి, రాజు మన ఎక్స్ప్లాయిట్ చేసి తింటున్నాడు అనేది లేదు. మన పక్కన కూర్చొని ఆ రోజు తిన్నాడు, ఆయన అవసరం ఏముందో మనతో భోంచేసాడు, దాంతో ఆయన దేవుడు అనుకుంటాం. సో ఆ బానిసత్వ పోకడలు ఇంకా మనకి పోక ఈ ఫ్యాన్ఫేర్ అని చెప్పి వాళ్ళకి ఇదైపోయి అబ్బాయి ఎంత కష్టపడ్డారు 3 ఏళ్ళు. అదే 3 ఏళ్ళు మరి ఇతను కష్టపడ్డాడుగా, అతను 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. మరి నిజంగా అతను అడిగినట్టు 30 మంది అడిగాడు పాపం, 10 మంది కాదు 30 మంది రావచ్చు కదా అని అడిగాడు. నిజంగా ఇల్లు ఉండొచ్చు కదా. వాళ్ళకేమో అమ్మో 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడ్డారు మనం వెళ్ళాలని చెప్పి థియేటర్ 3,000 టికెట్ అని 4,000 టికెట్ అని వెళ్ళారు కదా. ఇతను మళ్ళీ 150 రూపాయల టికెట్టే కదా, 30 మంది వెళ్ళొచ్చు కదా. వెళ్ళా అంటే ఏదైనా కంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ వాళ్ళకి నచ్చాలి. కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటే కంటెంట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాండమైన కంటెంట్ అది. బట్ ఎదుటివాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదుటివాడిని అట్రాక్ట్ చేసిందా లేదా, వాడి ఇది ఎక్స్పెక్టేషన్ కూడా కాదు, వాడి దీన్ని క్యాచ్ చేసామా లేదా, వాడి అటెన్షన్ క్యాచ్ చేసామా లేదా, అవతల వాడి అటెన్షన్ క్యాచ్ చేసే ప్రోమో నువ్వు పెట్టగలిగితే ఉంటుంది. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఫ్లాప్ సినిమాలు అన్నీ ఉన్నాయి కదా పెద్ద హీరోలు, వాళ్ళకి బ్రహ్మాండం ప్రోమో అంటారు. బ్రహ్మాండం అయితే ఓపెనింగ్లు రాకుండా ఉండవు. ఏమవుతుంది, వీళ్ళంతా కమర్షియల్ సినిమాలు 3 రోజుల కోసం సినిమాలు తీస్తున్నారు. ఆ 3 రోజుల కోసం ఆ యాక్షన్ సీన్లు, కొట్టుకోటాలు, రక్తపాతం, మంచి పంచ్ డైలాగులు వేసుకుని చేస్తున్నారు కాబట్టి ఓపెనింగ్ వస్తుంది అనుకుని చేస్తున్నారు. అది 3 రోజులకి వాళ్ళు ఎయిమింగ్ 3 డేసే. వీళ్ళు ఎయిమింగ్ 3 డేస్ కాదు, వీళ్ళు 1 ఇయర్కి గేమ్ చేయాలి. ఇప్పుడు కోర్టులాగా 4-5 వారాలన్నా ఆడాలి, లేకపోతే ఇప్పుడు నరసింహలాగా ఆడాలి, ఆ సినిమా ఆడాలి. అట్లా ఆలోచించుకొని తీయాలి సినిమా.
మనకు వాళ్ళకి వచ్చింది కదా, 400 కోట్లు వస్తే మనకు 2 కోట్లు వస్తే చాలు, మనం ఖర్చు పెట్టింది వస్తే చాలు అనుకోకూడదు. మనం బాహుబలిని కొట్టాలి, మనం త్రిపులార్ని కొట్టాలి, మనం పుష్పాన్ని కొట్టాలి. ఆ రేంజ్కి ఆలోచించి తీయాల్సిన. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటారు ఇలా ఒక ఫిల్మ్కి వెళ్ళకపోవడం అనేది? ఏముండే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏమో టికెట్ రేట్ ఎక్కువ, ట్రాఫిక్ ఎక్కువ, వి కెనాట్ ఎఫర్డ్ దట్ రేట్. ఇప్పుడు ఫ్యామిలీని తీసుకుని మిడిల్ క్లాస్ వెళ్ళలేరు. మిడిల్ క్లాస్కి ఎక్స్ హీరో సినిమాలో, ఎక్స్ డైరెక్టర్ సినిమాలో చూస్తానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నెలకు ఒక సినిమాకి దే కెన్ ఎఫర్డ్. ఆ ఒక సినిమా దీనికి వెళ్ళటానికి రారు, సింపుల్ అది. దాంతో మీకు ప్రాబ్లం పోతుంది. ఇప్పుడు నరసింహకి వస్తున్నారండి, నరసింహని జనం అంతా బ్రహ్మాండం పెట్టారు కాబట్టి అందరూ ఎగేసుకుని వెళ్తున్నారు. అండ్ అతను మీరు చూడండి, ఇక్కడ 150 రూపాయల టికెట్, నార్త్ అంతా 99 రూపాయల టికెట్. అది మీరు చూడండి, 99 రూపాయల టికెట్, 150 రూపాయల టికెట్ పెట్టి ఆయన 300 కోట్లు చేశాడు. మనము పెంచేసి 3000, 2000, 500, 600 టికెట్లు పెడితే మనకు 200, 300 రావట్లేదు ఇక్కడ. మనం సినిమాకి సంబంధించి ఇంకొక విషయం మాట్లాడుకుంటే, గతంలో వర్కర్స్ యూనియన్ ఒక స్ట్రైక్ చేసింది. స్ట్రైక్ ఒక ఎండ్ కార్డు పడిందా, లేకుంటే అది అలా ఒక పాజ్ బటన్లో ఉందా? అసలు ఫస్ట్ స్ట్రైక్ చేయలేదు. స్ట్రైక్ చేసింది అనే మాట మీరు విత్డ్రా చేసుకోండి. ఓకే. స్ట్రైక్ అంటే పని చేయకుండా ఆపేయటం. ఇప్పుడు మన కెమెరామెన్ ఉన్నాడు, ఆయనకి మనం ఏదో ఎక్స్ జీతం ఇస్తున్నాం. నేను రేపటి నుంచి వస్తాను సార్, నాకు మీరు జీతం పెంచట్లేదు 2 ఏళ్ల నుంచి, ఈ రోజు పెంచితే వస్తాను లేకపోతే రానన్నాడు. స్ట్రైక్ డిమాండా? ఈజ్ డిమాండింగ్ సంథింగ్, ఈజ్ రెడీ టు వర్క్, బట్ ఈజ్ రెడీ ఆస్కింగ్, డిమాండింగ్ హైక్. నువ్వు హైక్ ఇస్తే పని చేస్తున్నాడుగా, అప్పుడు స్ట్రైక్ అవ్వదు కదా. నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఆపుతున్నావు. అతనికి ఎట్లా డబ్బులు అడిగే హక్కు ఉందో మనకి సినిమా ఆపే హక్కు ఉంది. నేను ప్రొడ్యూసర్గా, పెట్టుబడిదారుగా నాకు హక్కు ఉంది. సో నేను ఆపేశాను. ఇప్పుడు నేను స్ట్రైక్ చేసినట్ట కాదు, పెట్టుబడిదారుగా నాకు హక్కు ఉంది. సినిమా తీస్తే లేకపోతే లేదు, నా ఇష్టం. సో వీళ్ళు సినిమా తీయలేదు, వాళ్ళు చేయలేదు, వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు చేశారు. వాళ్ళు ఎంతమంది డబ్బులు ఇస్తే అంతమందికి పని చేశారు. స్ట్రైక్ అని ఉంటే షూటింగ్ జరిగి ఉండకూడదుగా, టోటల్గా షూటింగ్ లాగి ఉండాలి. బట్ వాళ్ళు ఎప్పుడైతే ఇది చెప్పారో 18 షూటింగ్, ఫస్ట్ డే 20, 16, 12 జరిగినాయి, సెకండ్ డే 18 జరిగినాయి. 3వ రోజు ప్రొడ్యూసర్లు ఏం చేశారు, అవుట్డోర్ యూనిట్లకు లెటర్ రాసి అవుట్డోర్లు చేయొద్దు, యూనిట్ పంపొద్దన్నారు. యూనిట్ లేకుండా షూటింగ్ చేయలేరు కాబట్టి ఆగిపోయినాయి. బట్ అవి కూడా ఒక్కరోజు ఆగినాయి. 2వ రోజు నుంచి మళ్ళీ 4వ రోజు నుంచి మళ్ళీ మెల్లిగా 4-5 షూటింగ్లు స్టార్ట్ అయిపోయింది. అంటే కొంతమంది ఛాంబర్లో లేని వాళ్ళు, ప్రొడ్యూస్ కౌన్సిల్తో సంబంధం లేని వాళ్ళు యూనిట్లు ఇవ్వటం మొదలెట్టారు, వీళ్ళు షూటింగ్ చేసుకోవటం మొదలెట్టారు. జరిగినాయి. సో ఎవరు స్ట్రైక్ చేయలేదు, అందరూ చేశారు, మీ ఇష్టం. సో మరి ఇప్పుడు అది క్లియర్ అయిపోయిందా, కాల్ ఆఫ్ చేశారా, లేకుంటే స్టిల్ ఇట్ ఈస్ ఆన్ అంటారా? ఇట్స్ ఆన్, 100% ఇట్స్ ఆన్. కాల్ ఆఫ్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో మీరు షూటింగ్లు చేసుకుని మీరు సాల్వ్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఒక ఎక్స్టెంట్ వరకు సాల్వ్ చేసింది. 50, 70, 80% సాల్వ్ చేసిన, 20% ఉన్నాయి, దానికి ఏదో కమిటీలు వేసేదో చేస్తారు. బట్ దట్ విల్ గో ఆన్. పని జరుగుతుంది, పని ఆగదు. అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే, వర్క్ షుడ్ నాట్ స్టాప్. ఎవరు ఏం చేసినా మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, ఏమన్నా చావండి, మా రాష్ట్రంలో ఉన్నంతకాలం మీరు పని చేయాలని చెప్పి గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది. చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది ఇద్దరికి. సో ఇద్దరు నోరు మూసుకొని పని చేయాలి, చేసి తర్వాత సంగతి తర్వాత చూసుకోవాలి. దెన్ వాట్ అబౌట్ ద డిమాండ్? డిమాండ్స్ కొంతవరకు చేశారు, పెంచారు కదా, 15%. కొంతమందికి పెంచారు, కొంతమందికి 10% పెంచారు. మిగిలిన వాళ్ళకి దే ఆర్ ఆన్ డిస్కషన్, ఇంకా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి. అవుతాయి, ఎప్పుడో ఒకప్పుడు అవుతాయి. ఒకవేళ అయిపోతే ఏంటంటే ఇప్పటి నుంచి చూస్తారు. అప్పుడు ఈ షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచి నేను ఒక 4 రోజుల నుంచి చేసి నెక్స్ట్ మంత్ వచ్చింది అనుకోండి, ఏ కంపెనీకి చేసినా ఆ కంపెనీ నాకు ఇవాళ రూపాయి ఇస్తే ₹1.25 ఇవ్వాలి కదా, ఆ పావులు అప్పుడు ఇవ్వాలి. మా ఛాంబర్ వసూలు చేసేస్తుంది. ఇప్పుడు మనం పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే, వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరుని అనౌన్స్ చేసిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రో నక్సలైట్ కాబట్టే సల్వా జుడుమ్ని బ్యాన్ చేశాడు, లేకపోతే 5 ఏళ్ల క్రితమే మావోయిస్టులు, నక్సలైట్లు అంతమైపోయేది. ఇప్పటికీ కంటిన్యూ అవడానికి కారణమే జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనే మాట. కరెక్ట్. గాంధీ దేశానికి ద్రోహం చేశాడు, నెహ్రూ దేశానికి ద్రోహం చేశాడు. వాళ్ళిద్దరూ లేకపోతే అఖండ భారత్ ఉండేది మన దేశంలో అని కూడా అమిత్ షా చెప్పాడు కదా. వాళ్ళు దేశద్రోహులే కదా వాళ్ళు.
సో సిమిలర్గా వాళ్ళు ఏదైనా మాట్లాడగలరు, వాళ్ళకి మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడతారు. సో దాన్ని అంతా మనం తీసుకుంటాం. మరి గాంధీ గారు లేకుండా స్వతంత్రం వస్తుందా, నెహ్రూ గారు లేకుండా వస్తుందా? వాళ్ళు నిజంగా దేశద్రోహులా? వాళ్ళని కులాలు మతం కూడా మార్చేశారు వాళ్ళదే, వాళ్ళు వేరే మతానికి కూడా పంపించేశారు. సో వీళ్ళు చేసే ఈ ప్రచారాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ వీళ్ళు ఏ ప్రచారం చేసినా చేయకపోయినా ఆయన గెలుస్తాడా గెలవడా ఎట్టా గెలవనివ్వరు, ఎందుకంటే మెజారిటీ వాళ్ళకే ఉంది. క్రాస్ ఓటింగ్ అవుతుందని కూడా నేను నమ్మను. బయట ఊరికి కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కానీ క్రాస్ ఓటింగ్ కూడా జరిగే ఛాన్స్ లేదు. సుదర్శన్ రెడ్డి గారు గెలవరు, తెలిసింది వాళ్ళకి, ఆయనకి తెలిసి ఉంటుంది, ఆ పార్టీలకే తెలుసు. బట్ అపోజిషన్ వాళ్ళ ఇది చూపించాలి కాబట్టి ప్రతిసారి క్యాండిడేట్ని పెడతా ఉంటాం, అంతే తప్ప సరే వీళ్ళకి ఊరికి వాళ్ళ మీద బురద చల్లటమే జయంగా పెట్టుకుని వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు పార్లమెంట్లో మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత అపోజిషన్ నాయకులు అందరూ మాట్లాడారు చాలామంది. ఎవరైనా దానికి సమాధానం చెప్పారా? వాళ్ళు అది చెప్పకుండా మీరంతా పాక్ ఏజెంట్లు అన్నారు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ. అంటే ఎదుటివాడి మీద బురద చల్లటం తప్ప సమాధానం చెప్పడం లేదు ఎవరికి. ఇక్కడ ఎక్కడ మన ఈ దేశంలో పాజిటివ్గా ఆలోచించక్కర్లే. ఇప్పుడు అక్కడ మనకి ఏమీ అక్కర్లేదు. ఆపరేషన్ సింధూరు మేము చేసామని చెప్పేస్తే అయిపోయింది. ఎందుకు ఆపాము? ట్రంప్ ఆపలేదు, మేమే ఆపాము, పలానా కారణం అని చెప్పొచ్చు కదా. అది చెప్పలేకపోయారుగా. అదే కదా అడిగింది రాహుల్ గాంధీ. అడిగింది ఏంటి? మీరు పార్లమెంట్లో అనౌన్స్ చేయండి, ఆయన చెప్పలేదు మేమే ఆపామనే మాట చెప్పండి అంటే చెప్పలా. ఎందుకు చెప్పలా? ఏం కమిట్ అవ్వచ్చుగా. ఇప్పుడు ఓవైసీని ఎవరినో జై హింద్ అని అడిగాను. అతను నాకు భారతదేశం అంటే ప్రేమ ఉందిగా నేను అన్నాడు. అనను అనటం తప్పు, అది వేరే సంగతి. బట్ అని అంటాం మనకెందుకు? అట్లాగే మరి రాహుల్ గాంధీ నువ్వు ట్రంప్కి సంబంధం లేదు అనటం ధర్మమేగా అడగటం. అది అడిగినప్పుడు అది మాత్రం అధర్మం ఎందుకు అవుతుంది? రాహుల్ గాంధీ ఎవడు అడుగుతానికంటే? ఇప్పుడు నువ్వెవరో నన్ను ఏం చెప్పాలో మాట్లాడటానికి, నా దేశభక్తిని పరీక్షించడానికి నువ్వెవరో, నీకేం హక్కు ఉంది? నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నీకు ప్రశ్నించే హక్కు ఉంటే నాకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. నీకు ఒక్కడికే హక్కు ఎందుకు ఉంటుంది, నాకెందుకు ఉండదు? సో ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నెగిటివ్ థింకింగ్లో జనంలో పెంచేశారు, పెరిగిపోయింది. దాన్ని ఇప్పుడు అంటే ఇవన్నీ ఇది టెలికాస్ట్ చేస్తే ఇప్పుడు రేపు నన్ను కూడా దేశద్రోహిగా ముద్రేస్తారేమో. వేసుకున్నారు కానీ ఇది రైట్ డైరెక్షన్లో వెళ్ళటల్లా. ఇంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా చేసాము, ఈవెన్ మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు దేశానికి మార్పు కోసం రావాలి ఆయన అనుకున్న వాళ్ళు నేను కూడా ఒకడిని. బట్ ది వే థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ నా పర్సనల్గా నాకు నచ్చలేదు. బట్ జనంకి నచ్చి ఆయనే కావాలనుకుంటున్నారు. మనం మాట్లాడదాం. మీరు కూడా ప్రో నక్సలైటా, అర్బన్ నక్సలా? మీరు ఏదైనా అనుకోవచ్చు, నక్సలే అనుకోదు. మళ్ళీ అర్బను ప్రో ఇవన్నీ ఎందుకు? నేనే నక్సలైట్ని అనుకోరాదు. ఇప్పుడు ఏం పోయింది? మా అయితే అరెస్ట్ చేస్తారు లేదా కాల్చేస్తారు, అంతే కదా. ఈ పెద్ద ప్రాబ్లం లేదు. ఏంటి నక్సల్ అంటే ఏంటి? నక్సల్ దేశద్రోహి కాదు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం దేశం బాగుండాలి అనుకున్నారు, వాళ్ళు ప్రజలు బాగుండాలనుకున్నారు. అయితే తుపాకీ కొట్టడం ద్వారా స్వతంత్రం వస్తున్నారు. ఇప్పుడు గాంధీ అప్పుడు కూడా భగత్ సింగ్ గారు ఇంకో రకంగా తుపాకీ పట్టుకొని చేశాడు. ఆయన నక్సలైటా? ఆ రోజుకి నక్సలిజం లేదు కానీ, బట్ ఆయన తుపాకీ పట్టుకుని వచ్చాడు. ఉద్దమ్ సింగ్ తుపాకీ పట్టాడు. వీళ్ళంతా తుపాకీ పట్టుకున్న వాళ్ళంతా ఇలా అల్లూరి సీతారామరాజు తుపాకీ పట్టాడు. వీళ్ళంతా దేశద్రోహులా? వీళ్ళంతా నక్సలైట్లు ఆ రోజున? కాదుగా. వాళ్ళు కూడా ఆలోచన విధానం ఏంటి? ఇవాళ ఆ నక్సలైట్లు అనేవాళ్ళు ఇవాళ రాంగ్ రూట్లో ఉన్నారా, ఇంకో రూట్లో ఉన్నారా పక్కన పెడితే, బట్ ఆలోచన విధానం ఏంటంటే సమసమాజం కావాలి, ప్రతి మనిషి బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి అనుకునేవాడు దేశద్రోహి ఎట్ట అవుతాడు? నాకు అర్థం కాల. అయితే నా తుపాకీ పట్టుకుని వీళ్ళంతమందిని చంపేయటం అనేది దుర్మార్గం. అది నిజంగా దుర్మార్గమే. బట్ ఇంటెన్షన్, ఇప్పుడు మన పోలీసు వాళ్ళు ఉంటారమ్మా, పోలీసు వాళ్ళు కాల్చడం అనేది తప్పని చట్టం చెప్పినా ఎన్కౌంటర్నో ఇంకోటనో చేసి పారేస్తూ ఉంటారు. అది చట్ట ప్రకారం వాళ్ళకి చంపే హక్కు ఉందా? లేదు, అయినా చంపుతున్నారు. వాళ్ళు దేశద్రోహులా? మిలిటరీ వాళ్ళు ఉన్నారు, యుద్ధంలో ఎవరినో చంపుతారు, అపోజిషన్ వాళ్ళని చంపుతారు. అంటే మనిషి చంపడం మానవత్వమా? కాదుగా. కానీ వీళ్ళు దేశ రక్షణ కోసం ఎదుటివాడు శత్రువుని కాబట్టి శత్రువుని చంపుతారు. శత్రువుని చంపటం అనేది ఇది. వీళ్ళు నక్సలైట్లు ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ దేశద్రోహులు అనుకుని వాళ్ళు అనుకుంటారు.
ఈ యువతరాళ్ళు వాళ్ళు తుపాకీ పట్టుకుని వచ్చి మా మీద యుద్ధం చేయడం తప్పని వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరు రైట్ ఎవరు తప్పు అంటే డెఫినెట్గా డెమోక్రసీలో ఓట్లు ఇదే తప్పు, వాళ్ళే తప్పు, నక్సలైట్లే తప్పు కొంతవరకు. వాళ్ళకి ఇది ఉన్నా కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఇది ఉంటుంది, అంతే తప్ప ల్యాండ్ మైన్స్ పెట్టి దొరికినట్టు పోలీసులు దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ చేసే వాళ్ళని చంపటం. సల్వాజుడం అప్పుడు అంతమందిని చంపేశారు, అది అన్యాయంగా. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారు, ఆ రోజు 300 మంది చచ్చిపోయారు. దుర్మార్గం అది. అంటే అంత మానవత్వం లేకుండా చేయటం అనేది నక్సలైట్లు చేయటం. ఇది ఒకళ్ళు అలా పొరపాటును చంపటాన్ని క్షమించవచ్చు, కానీ ఆ సల్వాజుడం వాళ్ళని చంపిన ఇది మాత్రం క్షమించకూడదు అన్నమాట. సో బట్ ఇంటెన్షన్ తప్పు కాదు కదా, తప్పు ఈ చంపటం తప్పు, కానీ వాళ్ళ ఆలోచన విధానం సరైన పందాలో లేదు అనేది చూడాలి. సో నక్సలిజం పోవాలి అంటున్నారు, పోవాలి, ఎందుకంటే చంపుతున్నారు కాబట్టి పోవాలి. సో ఆలోచన విధానం అంటే బ్యాలెట్ కాదు కావాల్సింది బుల్లెట్తోనే అనేటువంటిది. ఇప్పుడు తుపాకులు పట్టుకొని అడవుల్లో తిరగడం కావచ్చు, లేకుంటే అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడడం కావచ్చు, మీరు చెప్పినట్టుగా పోలీసుల్ని కావచ్చు, ప్రజాప్రతినిధుల్ని అంత క్రూరంగా చంపేయడం. అప్పుడు ఎందుకని మాట్లాడలేదు ఇలాంటి ప్రో నక్సల్ భావజాలం ఉన్నవాళ్ళు, లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అనేది కూడా వినిపిస్తోంది. ఒకవేళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి కనుక అలాంటి తీర్పునివ్వకపోయి ఉంటే ఎప్పుడో అంతమైపోయేది అనే మాట. ఇప్పుడు కూడా ఆపరేషన్ కగార్ అని చేపడుతున్నారు కాబట్టి. ఆయన ఏమిచ్చాడు? ఆపరేషన్ కగారు గవర్నమెంట్ చేస్తున్న ఇదమ్మా, ఇది ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడిపించారు. సల్వాజుడం అనేది ఇట్స్ నాట్ ఏ గవర్నమెంట్ ఫండెడ్ అయితే అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు బింద్రేన్వాలా కూడా గవర్నమెంట్ ఫండెడ్ రకంగా చెప్తే, బింద్రేన్వాలా కూడా గవర్నమెంట్ ఫండెడే. ఆయన ఇందిరాగాంధీని చంపాడు, ప్రైమ్ మినిస్టర్ని చంపేశారు. సో ఎప్పుడైనా తప్పు, బింద్రేన్వాలాది ఎంత తప్పు, సల్వాజుడం కూడా అంతే తప్పు. అప్పుడే కాంపింగ్ చేయండి. ఇప్పుడు వీళ్ళు గార్డ్స్ ఏమంటారు, వాళ్ళు పోలీసు స్పెషల్ ఫోర్స్ను గ్రే హౌండ్స్ వాళ్ళ టీం పెట్టారు కదా, గ్రే హౌండ్స్ వాళ్ళు చేసుకునే పని చేసుకుంటారు, అది చేయమనండి. బట్ మధ్యలో వీళ్ళు ఎట్లా వచ్చారు? ఇప్పుడు మనలాంటి పని, ఇప్పుడు అక్కడ కూడా ఇలాంటి పొరపాటే జరుగుతుంది నక్సలైట్లో కూడా. కొంతమంది శత్రుత్వంతో కానీ, లేకపోతే తిండి లేక కానీ, భోజనం కానీ, అంటే ఒక ఆలోచన విధానంతో దాన్ని ఏమంటారు, సిద్ధాంతాన్ని నమ్మి వెళ్ళి తుపాకీ పడతాం వేరు, అవసరం కోసం లేకపోతే ఇంకో దీంతోనే వెళ్ళటం వేరు. ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళు డ్యూటీలో వెళ్తున్నారు, వాళ్ళు డ్యూటీలో వెళ్ళటం వాళ్ళని తప్పు పట్టకూడదు. మనం సల్వాజుడం అనేది ఏంటంటే ఒక వేరే మనం ప్రైవేట్ ఆర్మీని తయారు చేసి ఆర్మీని వాళ్ళ మీద వదిలిపెట్టాం. అది ఆర్మీని తయారు చేయడం ఎంత తప్పు అంటే మన సైడ్ నుంచి మనం సామాన్యుల్ని తీసుకెళ్ళి దాంట్లో వాళ్ళకంటే ఎందుకు వచ్చారు దాంట్లో సల్వాజుడం అంటే దేశాన్ని ఉద్ధరిద్దామని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. అందులో వచ్చిన వాళ్ళు ఎవరు ఎక్కువ మంది ఆ రోజుకి పని దొరుకుతుంది, డబ్బులు వస్తాయి, ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వచ్చు అనే ఉద్దేశం, తుపాకులు ఇస్తారు, ఓ థ్రిల్ ఉంటాం, సినిమా హీరోలు అవ్వచ్చు అని అనుకున్నారు, లేవండి రకరకాల కారణాలతో వచ్చారు. బట్ వాళ్ళ ప్రాణాలు ఎట్ స్టేక్, సల్వాజుడంలో ఉన్న వాళ్ళ ప్రాణాలు ఎట్ స్టేక్. అంటే నక్సలైట్లు కాలుస్తారనే కదా. ఇప్పుడు పోలీసులు వెళ్తా అంటే పోలీసులు ముందు వీళ్ళు వెళ్తామో, లేకపోతే వీళ్ళే డైరెక్ట్గా వెళ్తామో చేస్తే వీళ్ళు చచ్చిపోతారు కదా. చచ్చిపోవని ఇవ్వటం అనేది దేశం తప్పుగా, అది ఆయన చెప్పుంటాడు. నేను అనుకోండి, ఆయన జడ్జిమెంట్ నేను చదవలేదు, నాకు తెలీదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా. సో ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి దగ్గరకు వస్తున్నాయి, ఓన్లీ ఒక 3 days మాత్రమే ఉంది, September 7th అనేది ఎలక్షన్ జరుగుతుంది. ఏమవుతుంది, అట్లాగా వాళ్ళే గెలుస్తారు, గెలుస్తారు. మెజారిటీ ఉన్నప్పుడు గెలుస్తానికి ఏముందమ్మా, ఎవరు వెళ్తారు? క్రాస్ ఓటింగ్ జరగదు, ఏదో ఒక ఓటు అరవోటి ఎగ్గొడతారు. క్రాస్ ఓట్ చేసే ధైర్యం ఎవరో చేయరు, ఎగ్గొడతారు తప్ప ఓట్లకి రాకుండా. కానీ ఓటు వేయకుండా ఉండొచ్చు, కానీ వేసి క్రాస్ చేస్తారని నేను నమ్మను. ఊరికి అనుకుంటారు వీళ్ళు క్రాస్ ఓటింగ్ అవుతుందని, ఐ డోంట్ థింక్ సో. ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి పాలిటిక్స్, జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే, ట్రంప్ మన మీద టారిఫ్లు అనేవి పెంచాడు. 50% పెంచిన తర్వాత మనం ఇమ్మీడియట్గా చైనా, రష్యాతో కలిసి ఒక బైలాటరల్ ఒప్పందాలు కావచ్చు, లేకుంటే కలిసి ముందుకు వెళ్ళాలి అనేది, మనల్ని ఏనుగులతో పోలుస్తున్నారు అమెరికన్ ఎకానమిస్టులు, వాళ్ళు ర్యాట్స్తో పోల్చుకుంటున్నారు, ఎలుకల్లా ఉన్నాం అనుకుంటుంటే, చైనా అధ్యక్షుడు
ఏనుగులు అండ్ అక్కడ ఉన్నటువంటి డ్రాగన్స్, ఎలిఫెంట్స్ అండ్ డ్రాగన్స్ కలిసి పని చేయాలి, ముందుకు వెళ్ళాలి అనేటువంటి మాట. సో ట్రంప్ తీసుకున్నటువంటి స్ట్రాటజీ కావచ్చు, గోయింగ్ అహెడ్ విత్ ద న్యూ ఏమంటారు స్నేహం, సంబంధాలు ఏమనిపిస్తున్నాయి మీకు? ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి దీనికి లింక్ పెట్టండి ముందు. ఈ నక్సలైట్లు అంటే ఒక రకంగా చైనా సిద్ధాంతాన్ని నమ్మిన వాడాడు. మరి వాళ్ళని ఇక్కడ చంపుతూనే ఉంటున్నాం, మళ్ళీ చైనాతో ఎట్ట కలుస్తారు మీరు? మొన్నటిదాకా పాకిస్తాన్ వచ్చినప్పుడు మన యుద్ధం చేసినప్పుడు చైనా వాళ్ళు చేస్తున్నారు ఇదంతా, వాళ్ళే వెనకాల ఉన్నారన్నాం, వాళ్ళ వస్తువులు కొనొద్దన్నాం, వాళ్ళని బాయ్కాట్ చేయమన్నాం, చైనాని ఇక్కడి నుంచి ఎడగొడదాం అన్నాం. ఇన్ని మాటలు చెప్పిన మనం మళ్ళీ చైనాతో ఎట్ట కలుస్తాం? ఎందుకు కలుస్తున్నాం? ట్రంప్ అనవాడని చెప్పి ట్రంప్ని తీసుకొచ్చి అబ్కీ బార్ ట్రంప్ అన్నాడు మోడీ గారు. అంతకు లాస్ట్ ఎలక్షన్లో గెలవలేదనుకోండి. ఈయన పాకిస్తాన్ వెళ్ళాడు. ఈయన ఎవరు? ట్రంప్. మన మోడీ గారు ఒకసారి నవాజ్ షరీఫ్ బర్త్డేకి వితౌట్ నోటీసు కరాచీలో విమానం దిగాడు ఆయన. సో మనం ఇంటర్నేషనల్ ఏదో మనం ఆయన అంబాసిడర్ ఫర్ ఇంటర్నేషనల్ దీన్ని అఫేర్స్ అన్నట్టుగా మోడీ గారు తిరుగుతూ ఉంటారు. ఏది నమ్మాలి, ఏది నమ్మక్కర్లేదు మనం, ఏది కరెక్ట్, ఏది తప్పు అంటే డబుల్ స్టాండర్డ్స్ మనకు అయిపోతున్నాయి. ఇక్కడ నక్సలైట్లు, కమ్యూనిస్టులు అనే వాళ్ళని చంపేయాలి, కమ్యూనిస్ట్ ఉండకూడదు దేశంలో అంటారు. అక్కడ కమ్యూనిస్ట్ దేశాలు, మాజీ కమ్యూనిస్టులైన సోవియట్ రష్యా కానీ ప్రజెంట్ కమ్యూనిస్టులైన చైనాతో కానీ మనం కలుస్తూ ఉంటాం. నక్సలైట్ల మీద కదా ఎజెండా అనేది. కమ్యూనిస్టులే కదమ్మా, నక్సలైట్ అనేది వేరే పార్టీ కాదు. నక్సలైట్లు కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఏదో ఉంటుంది, దాంట్లో మావోయిస్టో ఏదో ఉంటుంది కదా. వాళ్ళు ఎప్పుడైనా కమ్యూనిస్ట్ కాదన్నారా? మేము కమ్యూనిస్టులం కాదు, మాది వేరే పార్టీ అని ఎవరిని చెప్పారు మీకు? చెప్పలేదు కదా. సో మనకి స్టాండర్డ్ లేదు, ఆలోచన విధానం లేదు. మనం అనుకున్నది ఇప్పుడు ఏంటంటే కావాలి, వాళ్ళకి కావాలి, మనకి కావాలి. ఇక్కడ ఏంటంటే అవసరం, మనం మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉన్నాం. మనకి ఏది అవసరం అయితే దాన్ని, ఏది మనకు కావాలంటే తీసుకుంటాం, ఏది అక్కర్లేదంటే అక్కర్లా. మరి అదే కాంగ్రెస్లో గాంధీ గారు దుర్మార్గుడు, నెహ్రూ దుర్మార్గుడు, పటేల్ దేవుడు అయిపోతాడు మళ్ళీ. ఆయన పటేల్ గారు చూస్తేనో 52 ఫస్ట్ ఎలక్షన్కే లీడ్ అయినా. ఈ భారతదేశం బిల్డ్ అయిన టైంలో పటేల్ గారి పాత్ర లేదు అసలు యాక్చువల్గా. 52తో ఆయన అయిపోయింది, ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఆయన చచ్చిపోయారు ఆయన. మరి ఆయన దేవుడు అని చెప్తున్నాం. మరి అంటే ఇప్పుడు ఈ 70 ఏళ్ళు కాంగ్రెస్ చేసిందంత అన్యాయం అయితే, అన్యాయం చేసిందో చేయలేదో పక్కన పెడితే ఈ డెవలప్మెంట్ అంతా ఎక్కడిది? ఇవాళ ఈ పరిస్థితికి చేసి ఈ 15 ఏళ్లలోనే వచ్చిందా? ఈ మోడీ గారు వచ్చిన 12 ఏళ్లలోనే భారతదేశం మారిందా? అంతకుముందు చరిత్ర లేదు అసలు మనకి. అంతకుముందు అసలు ఎక్కడ ఉండేవాళ్ళం? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మన పరిస్థితి ఏంటి, మన దేశంలో పౌరుడి పరిస్థితి ఏంటి, 2014లో ఈ గవర్నమెంట్ వచ్చేటప్పటికి మన పరిస్థితి ఏంటి ఆలోచించాలి కదా. వాట్ ఎవర్ డెవలప్మెంట్, బ్రహ్మాండం వాళ్ళు దేవుళ్ళని నేను అన్నాం. సో ఎప్పుడూ చేస్తారు. ఇప్పుడు ఇళ్ళు చాలా మంచి పని. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బ్రహ్మాండంగా చేశారు వీళ్ళు వచ్చినాక. మరి ఆ రోడ్స్ కానీ కొన్ని పనులు వీళ్ళు బ్రహ్మాండంగా చేశారు, చేయలేదని అన్నా. అంటే వాళ్ళు చేశారు. మనం ఏమనాలంటే ఎవరినైనా మంచి చేసింది మంచి అని ఒప్పుకునే పరిస్థితి ఉండాలి. ఎంతసేపు ఎదుటివాడిని దుర్మార్గుని చేసి మనం కవర్ చేసుకుంటానికి ప్రయత్నం చేయటం అనేది తప్పు. అది ఇప్పుడున్న నాయకులు అందరూ చేస్తున్నారు, అన్ని పార్టీలు. ఆంధ్రలో చూడండి, ఆంధ్రలో కూడా అదే పరిస్థితి నడుస్తుంది, ఇక్కడ అదే పరిస్థితి నడుస్తుంది. ఏదో ఎంతసేపు గతం వాళ్ళని తిట్టుకుంటూ పోవటం, వాళ్ళని తిట్టుకుంటే వీళ్ళని ఎవరు అడగరు కదా. నువ్వేం చేస్తున్నావయ్యా అంటే వాడేం చేశాడండి, గతంలో నాశనం చేశాడు. గతం సంగతి ఆడు నాశనం చేశాడు కదా, ఆయన పంపించేసాం మేము వాళ్ళని పంపించి మిమ్మల్ని తీసుకొచ్చింది ఎందుకు? వాళ్ళు నాశనం చేశారని నువ్వు మళ్ళీ అదే స్టోరీ మాకు చెప్తావు ఎందుకు? ఎలక్షన్ ముందు నువ్వు ఏదే చెప్పేవాడు దుర్మార్గుడు, నేను నమ్మి ఓటేసాం, నువ్వు వచ్చావు, ఇంకా వాడు దుర్మార్గుడు అని చెప్పలేదు. నువ్వు చేస్తానన్నా చెయ్యి, నువ్వు ఎందుకు చేయలేదంటే ఆడు దుర్మార్గుడు కాబట్టి ఇప్పుడు చేయట్లేదు, అప్పుడు దుర్మార్గం చేస్తే ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? సో ఇప్పుడు తీసుకుంటున్నటువంటి స్నేహ సంబంధాలు కావచ్చు, సరికొత్తగా అవుతున్నటువంటి బయలాటరల్ ఒప్పందాలు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది, ఏముంటుంది, బాగానే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మా ప్రోగ్రెస్ ఎవరున్నా ఎవరు పోయినా ఎవరు వచ్చినా ఆగదు, జరుగుతూనే ఉంటుంది, ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఈ జనాభా పెరుగుతూనే ఉంటారు, డెవలప్మెంటా లేకపోతే చెడిపోతున్నామా అనేది మనకు తెలియదు. కానీ మన లైఫ్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ అయితే పెరిగినాయి. కొంతకాలం రష్యాతో బాగున్నాము,
వాళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు రష్యాతో వీళ్ళంతా కాంగ్రెస్ సెయిల్ అవుతున్నప్పుడు బీజేపీ తిట్టింది. మరి ఇప్పుడు రష్యాతోనూ చైనాతోనూ మనం మళ్ళీ సెయిల్ అవుతున్నాము. సో ఇప్పుడు వాళ్ళు సామ్రాజ్యవాదం అంటున్నారు కాంగ్రెస్, అమెరికాని. అమెరికా సామ్రాజ్యవాదం అని మొదటి నుంచి చెప్తానే ఉన్నాం కదా మనం. అది అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్పారు, వీళ్ళు అదే చెప్పారు. సో మన అవసరాలకి మనం మారుతూ ఉంటాం. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఎవరు ఏమి చెప్పినా చెప్పకపోయినా ఏం జరిగినా జరగకపోయినా ఒక డెవలప్మెంట్ అనేది వస్తూనే ఉంటుంది, ఏదో ఒక రకంగా జరుగుతూ ఉంటుంది, అది ఆగదు. ట్రంప్ వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు, మళ్ళీ ఇంకో ఆల్రెడీ సంవత్సరం అయిపోతుంది, ఇంకో 3 ఏళ్ళు అయితే ఆయన పోతాడు, ఇంకోటి ఎవడో వస్తాడు. అప్పుడు సిస్టమ్ అప్పుడు మారితే మళ్ళీ మనం పార్టీ మారుస్తాం. మామూలే కదా ఇవన్నీ. సో పెద్ద పడుచుకోక్కర్లేదు. సో భారతదేశానికి సంబంధించి ఇప్పుడు మనం సరికొత్త ఒక కూటమిలాగా ఏర్పాటు అవుతోంది అనేటువంటి భావన, అనాలిసిస్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. గతంలో ఇంతలా కనిపించలేదు రష్యా, చైనా అనేది భారత్తో ఉండడం అనేది. అందులోనూ అమెరికా టారిఫ్లు పెంచిన తర్వాత మనం లొంగుతాము అనుకుంటే లొంగలేదు. బట్ వీఆర్ ఎమర్జింగ్ యాజ్ సూపర్ పవర్. ఒక ఏషియన్ కంట్రీస్లో 3-ముగ్గురు కలిస్తే అనేటువంటి సరికొత్త వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు. అదే మన పబ్లిసిటీను ప్రమోషన్స్, ఇందాక సినిమాల ప్రమోషన్స్ అనుకున్నట్టు ప్రమోషన్. ఆఫ్రికాలో చిన్న దేశం ఆయన ఎవరో ఉన్నాడు, బంగారం ఇవ్వకపోతే చంపేస్తానంటే తిరగబడ్డాడు. అతనికంటే గొప్పవాళ్ళం మనం. ఆ దేశం వాళ్ళు మొత్తం అమెరికా నుంచి ఒక బాంబు వేస్తే దేశమే నాశనం అయిపోతుంది. మన హైదరాబాద్ అంతుండే దేశం అది. వాడు ధైర్యంగా తిరగబడ్డాడు, వాడు గొప్పడు. మనకి ఇంత పెద్ద దేశం తిరుగుబాటు ఉంది, మనం కాదనుకుంటా కాదు. అండ్ మనకి వీళ్ళంతా వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళని చైనా రష్యా సపోర్ట్ చేస్తుంది అక్కడ కూడా. సో వాళ్ళ సపోర్ట్ తర్వాత వచ్చింది, ముందే అతను తిరగబడ్డాడు ఒంటరిగా. మన అంత బెదిరించలేదు ట్రంప్. వాళ్ళకి 48 అవర్స్లో నువ్వు ఉంటావా సస్తావా అనే లెవెల్లో బెదిరించాడు. బంగారం ఇస్తావా సస్తావా అని, ఏదో పాతకాలం డెకాయిట్లు బెదిరించినట్టు బెదిరించాడు. మరి అతను తిరగబడ్డాడు కదా, దేశాన్ని కాపాడుకున్నాడు కదా, కాపాడుకుంటున్నాడు కదా. సో ఎవరైనా నాయకుడు అతని బాధ్యత, మనకు నాయకుడిగా మనం ఎన్నుకున్నాక ఆయన దేశాన్ని కాపాడుతాం అనేది బాధ్యత. అంటే అతను ఒక్క డెసిషన్ తీసుకుంటాడా, క్యాబినెట్ తీసుకుంటుందా, మిలిటరీ కలిసి తీసుకుంటుందా అనేది నాకు తెలియదు, మనకు అంత విజ్ఞానం లేదు. బట్ ఆ కలెక్టివ్గా దేశాన్ని కాపాడుకోవటం క్యాబినెట్ బాధ్యత. సో కాపాడగానే వీళ్ళే మొగాళ్ళు లేకపోతే మిగిలిన వాళ్ళు మొగాళ్ళు కాదు అనుకోవటం కాదు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి పౌరుడు కూడా కలుస్తాడు అవసరం వచ్చినప్పుడు. సో ప్రతి భారతీయుడు ఈ తిరుగుబాటు అనేది ఏదైతే ఉందో ఇది ప్రతి భారతీయుడి కింద మనం కన్సిడర్ చేయాలి, ఒక నాయకుడి కింద మనం కన్సిడర్ చేయకూడదు. అంటే ప్రతి భారతీయుడికి ఒక ఆత్మాభిమానం కానీ దేశభక్తి కానీ ఉంది కాబట్టి మనం అందరిది అనేది అనుకోవాలి. వీళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది. సో రష్యా చైనా ఉంటుంది, వస్తాయి డెఫినెట్గా. వాళ్ళకేంటంటే ఇప్పుడు అమెరికాకి తర్వాత చైనా ఉంది, నెంబర్ 1 అయ్యే ప్రమాదం కూడా ఉండింది. అది అవుతుందో ఇప్పుడు మనం ఇండియా వస్తామా అనే ఒక అది కూడా డిస్కషన్లో ఉండింది. సో ఈ పరిస్థితుల్లో వాడిని దెబ్బ కొడతాం అవసరం. అండ్ భారతదేశం ఎంత డెవలప్ అవుతుందో దేవుడి వరకు, కానీ ఈ మన దగ్గర ఉన్న పర్చేసింగ్ పవర్ ఎక్కడ లేదు ప్రపంచంలో. ఈ అమెరికా సరుకులు కానీ చైనా సరుకులు కానీ ఇండియా కొన్నంత ఎక్కువ ప్రపంచంలో ఎవరు కొనరు. సో మనతో బాగుంటానికి ఎవడైనా ట్రై చేస్తాడు. ఆ ట్రంప్ ఎందుకు చేస్తున్నాడు, వాడి కర్మ వాడు చేసుకుంటున్నాడు, పోతే పోతాడు, అంతే ఉంటుంది. మనకు అవసరం ఇప్పుడు వాళ్ళు ఆపేస్తే మనం అక్కడ అమెరికా ఎక్స్పోర్ట్ అంతా ఆగిపోవాలి కదా, చాలా వరకు ఆగుతుంది. సో మనకు వేరే కావాలి కదా, మనం వెళ్తే బాగుండక ఏం వస్తామా, మనం వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఆల్టర్నేట్స్ ఉండాలి కదా, ఉంటాయి. సో అవతలోడు ఏంటి అని మెయిన్ పెద్ద ఫోర్స్లు ప్రపంచంలో నెంబర్ 2 ఫోర్స్ అది. సో దాన్ని కలుస్తానికి తప్పు లేదు, కరెక్ట్ కూడా. బట్ చైనా నమ్మదగినటువంటి మిత్రుడేనా అనేటువంటి ఒక వాదన కూడా. ఎవడైనా నమ్మదగ్గ మిత్రుడేనమ్మా, ఎవడు ఏమి చేయడు. ఇప్పుడు పూర్వకాలంలాగా రాజ్యాలు లేవు ఇక్కడ. ఇప్పుడు చైనాను ఊరికే మనం అంటాము, చైనానో రష్యానో పాకిస్తానో ఏదైనా అనుకోండి, ఏం చేస్తారు వచ్చి వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఏలుగు చేస్తానికి కష్టంగా ఉంది ప్రస్తుతం. ఎక్సెప్ట్ చైనా, ప్రపంచంలో ప్రతి వాళ్ళ దేశం వాళ్ళు ఏలుకోవటం ఉంది. చైనాలో కూడా ఇంటర్నల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు. బట్ బయట నుంచి చూస్తానికి చైనా అన్ని దేశాల కంటే బెటర్ దేశంగా ఉంటుంది. కానీ ఇంటర్నల్గా వాళ్ళకి ఎన్ని ఉన్నాయో తెలియదు.
బట్ అందుకని వాళ్ళు వచ్చి ఇప్పుడు మన ఇన్వైట్ చేసి ఈ దేశాన్ని ఏళ్తారా? ఎట్లా ఏళ్తారు? మన ఊరికే భ్రమ అనమాట. ఏదో అక్కడ ఉన్న అడవులు, హిమాలయ పర్వతాల్లో ఉండే ఖాళీ స్థలంలో ఒక అడుగు ఇటు వచ్చాడు, ఒక అడుగు మనం అటు వెళ్ళాం, ఇటువంటివి ఏముంటాయి తప్ప టోటల్గా ఏదో మన దేశాన్ని ఇన్వైట్ చేస్తానికి వస్తారు, పాకిస్తాన్ అయినా వీళ్ళైనా అనేది. పాకిస్తాన్ కూడా అప్పుడు ఆక్యుపైడ్ కాశ్మీర్ అప్పుడు ఉన్న వేడి వేరు. ఆ వేడిలో పాకిస్తాన్ వాళ్ళు మొత్తం కాశ్మీర్ తీసేసుకుందాం అన్న లెవెల్లో వచ్చి ఉంటారు. ఇప్పుడు అంత ధైర్యం చేయరు. ఏదో అక్కడ ఏంటంటే ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎక్కువైపోయినాయి. అక్కడ రాజ్యం లేదు, పాకిస్తాన్కి వాళ్ళ సరైన నాయకత్వం లేదు. వాళ్ళల్లో ఈ టెర్రరిస్టులు ఇప్పుడు మనకి నైజాం నవాబ్ ఉన్నప్పుడు రజాకారులు ఎట్లాగో ఇప్పుడు అక్కడ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్, అవి కంట్రోల్ చేస్తున్నాయి. సో మిలిటరీ రూల్ దాని మీద ఎవడెవడో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని ఇటువంటి చిన్న చిన్న ఇవి చేసి మనల్ని దెబ్బేస్తే అయిపోయింది. మొన్న సింధూర్కి వీళ్ళు కరెక్ట్గా చేసేసి ఇంకో 4 రోజులు చేసి ఉంటే మొత్తం పాకిస్తాన్ మన చేతిలో ఉండేది, అఖండ భారత్ అయిపోయి ఉండేది. మరి మోడీ గారికి ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో ఆపేసాడు ఆయన. లేకపోతే అఖండ భారత్లో ఉండేవాళ్ళం, వాళ్ళు మాట్లాడుకోవటం అఖండ భారత్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. ఇక్కడ మన వాడిని మన రిప్రజెంటేటివ్ ఒకరిని పెట్టి నడిపిస్తూ ఉండే పని దేశం. సో మీరు కూడా కోరుకుంటున్నారా అఖండ భారత్ కావాలని? అఖండ భారత్ మన ఎవడైనా మనం థ్రెటన్ చేసిన వాడిని మనం లేపేయాలి, తప్పదు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఆ రోజు చేసింది కదా, మరి చేసి చూపించిందిగా. 90 లక్షల మందిని మనం వార్ ప్రిజనర్స్ని తీసుకొచ్చి రిలీజ్ చేశాం కదా. కరాచీ దాకా వెళ్ళాం కదా, ఇటు సైడు అటు సైడ్ బంగ్లాదేశ్ తిరిగి వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చేసాం కదా. అంటే మన దగ్గర లేదు, వీళ్ళు మేమే చేసాం, ఆపరేషన్ సింధూరే మనం చేసింది, ఇంతవరకు ప్రపంచంలో ఎవడో చేయలేదు భారతదేశం. ఎవరు చేయకపోతే బంగ్లాదేశ్ ఎక్కడి నుంచి వచ్చింది? 90,000 మంది వార్ ప్రిజనర్స్ని ఎందుకు రిలీజ్ చేసాము, ఎట్లా రిలీజ్ చేసాము, వార్ ట్రీటీ ఎందుకైంది పాకిస్తాన్తో? సో ఎవరు చేయలేదంటే ఇప్పుడు నమ్ముతున్నారు. విచిత్రం ఏంటంటే కళ్ళ ముందు కనపడుతున్న నిజాలను కూడా నమ్మలేని పరిస్థితుల్లో మనాళ్ళు ఉండి ఇందిరాగాంధీ ఏమీ చేయలేదు, మానిక్ షా చేశాడు. నిజమే, ఒక నిమిషం మానిక్ షానే చేశాడు, ఇందిరాగాంధీ చేయలే. మరి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మోడీ చేశాడా, ఆయన ఆర్మీ వాళ్ళు చేశారా? అంటే వీళ్ళు చేస్తేనో వాళ్ళు చేసినట్ట. ఒకవేళ ఆర్మీ వాళ్ళు చేసినా మోడీ గారు చేసిన ఆపరేషన్ సింధూర్ ఆపటం ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ కంట్రీ నేను నమ్ముతున్నాను. చేసుంటే మొత్తం ఇందిరాగాంధీ లాగా మొత్తం తీసుకొచ్చేసి మనకి వాళ్ళు అఖండ భారతం చేస్తుంటే బాగుండేది. చేయలేకపోయారుగా, ఎందుకు భయపడ్డారో తెలియదు మనకి, ఆపేశారు. సో రాజ్యం అన్నాక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఏమంటారు క్యాబినెట్ కానీ దే ఆర్ రెస్పాన్సిబుల్. వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు నేను అన్న ఆవేశంతో ఉన్న రీజన్ ఉండక వాళ్ళకి ఏదో ఒక ఆలోచన ఉండి ఉంటుంది, ఎందుకు ఆపేశారో తెలియదు వాళ్ళు, బట్ ఏదో ఒక ఆలోచనతో ఆపేసి ఉంటారు వాళ్ళు. సో మనకు తెలియదు, మనకున్న ఆవేశంతో ఎందుకు చేశారు కదా, ఈజీ కదా, ఎందుకు తీసుకురాలేదు అంటున్నాం మనం. బట్ అక్కడ ఉన్న కండిషన్స్ ఏంటో మనకు తెలియదు కదా. అందుకని ఊరికే బ్లేమ్ చేయటం అనేది మానేయాలి మనం ఏదైనా. వాళ్ళు అన్నారు కాబట్టి నేను అంటున్నా, అసలు అనవసరం మనకెందుకు. మన దేశాన్ని మనం బాగున్నామా లేదా, మన దేశాన్ని మన వాళ్ళు కాపాడుతున్నారు సైనికులు, అవసరం అయినప్పుడు పోరాడాల్సి వచ్చినప్పుడు మనకు శక్తి చూపిస్తున్నారు, చాలు, వీఆర్ హ్యాపీ, అంతవరకే. Yes sir, thank you so much sir. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.